హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మంచి స్పైసీ, టేస్టీ నా స్టైల్‌లో డిఫరెంట్‌గా మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్లీ ఇది నేను ఆగస్ట్‌లో చేశాను. ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నా కానీ నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ టేస్ట్ నాకు ఇంకా బాగా గుర్తుంది. సో ఫస్ట్ అయితే నేను కడాయిలో దానికి ముందు ఏదో వేయించాను, ఏం వేయించానో గుర్తులేదు. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. దాని తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నా స్పైస్కి తగ్గట్టు 4-5 మిర్చి వేసుకున్నాను. మీరు స్పైస్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కాజు హాట్ వాటర్లో నానబెడితే బాగుంటుంది, కానీ నాకు టైం లేదు, అప్పుడు ర్యాండమ్గా వేసేసినట్టున్నాను. తర్వాత 2 మీడియం సైజు టమోటో అయితే వేసుకున్నాను. మొత్తం కలిపి మిక్సీ అయితే పట్టుకున్నాను. దాని తర్వాత ఈ ఆనియన్, మిర్చి దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దీంట్లో నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఫ్రెష్గా అప్పుడే పట్టేశాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొబ్బరి వేసుకోవటం వల్ల కొంచెం త్వరగా పాడవుతుంది. ఓన్లీ అల్లం వెల్లుల్లి అయితే కొన్ని ఎక్కువ డేస్ వస్తుంది. నేను అప్పటికప్పటికి యూజ్ చేద్దామని చెప్పేసి కొబ్బరి ఉండేసరికి కొబ్బరి కూడా వేసేసాను. దాంతో పాటుగా అది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని ఆ టమాటో కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చాను. దాని తర్వాత నా టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గేంత వరకు ఆ స్పైసెస్ అన్నీ దానికి పట్టేంత వరకు మగ్గనిచ్చాను. ఈలోపు నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేశాను. ఏముందిలే పెద్ద టైం టేకింగ్ కాదు, ఈజీగా ఆ పైన ఉన్న షెల్ అనేది రిమూవ్ చేయవచ్చు అని నేను అనుకున్నాను. కానీ అది అంత ఈజీ అయితే కాదు, చాలా టైం పట్టింది నాకు వచ్చేసరికి. అది ఫస్ట్ మట్టి మట్టిగా ఉంది అని చెప్పేసి దీన్ని మేము తీయడానికి చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్ వాడాము. నార్మల్గా చేతులతో తీసాము. అది నెయిల్స్ ఉంటే కొంచెం ఈజీగా వచ్చింది, నెయిల్స్ లేకపోతే కొంచెం కష్టమే. అలా కాకుండా వాటర్లో నానబెట్టుకొని జస్ట్ ఇలా హ్యాండ్తో రబ్ చేస్తే పక్కకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఉన్న లేయర్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంది, ఈజీగానే వచ్చేస్తుంది. మనం అలా తీసుకోవచ్చు, కొంచెం నానిన తర్వాత ఎట్లా అన్నా వచ్చేస్తుంది. అవి తొక్కంతా తీసేసిన తర్వాత మళ్ళీ వేరే వాటర్లో కడిగేసుకొని చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ అనేది మనకు నచ్చిన స్టైల్లో మనం కట్ చేసుకోవచ్చు. 1-2గా చేసుకోవచ్చు, మరీ చిన్నగా అయినా చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చాలామంది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని అదొక వే ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం అలా ఒకసారి చేశాను. సో ఇది కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అవి కడిగేసిన తర్వాత డైరెక్ట్గా ఈ టమాటో గ్రేవీలో వేసేసి మొత్తం మిక్స్ చేసి ఆ టమాటోది ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మష్రూమ్కి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. బాగా గట్టిగా ఉంది కదా, కర్రీ మంట పెడితే కింద మాడంటుంది. అందుకని కొంచెం ఆ టమాటో ప్యూరీ అనేది నేను గ్రైండ్ చేశాను కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, వాటర్ వేసాం కాబట్టి. ఒక్క 5 మినిట్స్ మనం వదిలేసామంటే చాలా వరకు మష్రూమ్ కానీ అండ్ అలాగే రొయ్యలు, చేపలు ఇవి పెద్ద టాస్క్ అనుకుంటాము, కానీ అవి చాలా సింపుల్గా ఉడికిపోతాయి. ఒక 10-15 మినిట్స్లో మ్యారినేట్ చేసేసి దాంట్లో వేసేస్తే 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది కూడా చాలా త్వరగా కుక్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని అలా బగారా రైస్లు వేసుకొని తింటే ఉంది చూడండి, నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంక ఇది కూడా మేము ఇక్కడ మనకి ఊర్లో అయితే ఇంకా బాగా దొరుకుతుంది. అవి నాటు అనుకుంటా, అవైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, న్యాచురల్గా వస్తాయి కాబట్టి. ఇవి ఆర్టిఫిషియల్గా పండిస్తారు కాబట్టి ఓకే, కానీ ఆ 2 కాంబినేషన్ అయితే బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కానీ ముందుగానే అవంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. అప్పుడప్పుడు కర్రీతో పాటు అంటే కర్రీ త్వరగా ఉడికిపోతుంది, అదంతా క్లీనింగ్ టైం టేకింగ్ అవుతుంది. సో చూసుకోండి. ఇంకంతే, చాలా సింపుల్గా బాగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అవును, మీరంతా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యాక్చువల్లీ నేను ఆ టైంలో కొంచెం బిజీ ఉన్నాను, సో ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు.